హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం థండర్బోల్ట్స్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్లీ స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. ఆల్ రైట్, సోది లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తా. సినిమా చూసాక నాకేమనిపించిందంటే ఫిల్మ్ ఈజ్ యావరేజ్ భయ్యా, బట్ డెఫినెట్లీ రీసెంట్ మార్వెల్ అవుటింగ్స్తో పోలిస్తే బెటరే. నిజానికి దీన్ని థండర్బోల్ట్స్ అనే కన్నా సెంట్రీ ఇంట్రొడక్షన్ అనుకోవడం మేలు ఈ సినిమాని. అండ్ కథ కూడా కొంచెం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా అమెజాన్ ప్రైమ్ సిరీస్ అయిన ది బాయ్స్ షో అండ్ ఇంకా ఎక్స్మెన్ యూనివర్స్లో మ్యాగ్నెటో క్యారెక్టర్లో అటు తిప్పి ఇటు తిప్పి మిక్సీలో వేసుకోటేసి తీసి పడేసారు అనిపించింది నాకైతే. సో యా, అయితే దీనిలో కొన్ని బాగున్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటి, నాకు ఓవరాల్గా ఈ థండర్బోల్ట్స్ మూవీలో ఏం నచ్చాయి ఏం నచ్చలేదు డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఇక నాకు థండర్బోల్ట్స్ మూవీలో ఏం ఆస్పెక్ట్స్ నచ్చాయి ఏం నచ్చలేదో మాట్లాడుకున్నట్టయితే నాకు నచ్చిన వాటిలో ఫస్ట్ది హ్యూమర్. సినిమాలో హ్యూమర్ని కావాల్సినంత పండించారు. రెడ్ గార్డియన్ రోల్ని అయితే మాత్రం హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్, దట్ ఈస్ ఎష్యూర్డ్. అయినా రెడ్ గార్డియన్స్ డైలాగ్స్ అనే కాదు కానీ ఆల్మోస్ట్ మెయిన్ కాస్ట్ అందరూ కూడా సిచ్యువేషనల్ జోక్స్ వేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఒక్క క్లైమాక్స్ తప్ప సినిమా ఆల్మోస్ట్ అంతా కూడా హ్యూమర్తోనే తీసుకెళ్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమర్ ఏంటి కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకు. దానివల్ల సినిమాలో ఉండే యాక్షన్ టోన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనిపించవచ్చు చాలామందికి. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్, ఐ మీన్ ఈ హ్యూమర్ పార్ట్ ఎంజాయబుల్గానే ఉంది. సో యా, ఇది నాకు బాగానే ఉంది అనిపించింది. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ బై ఫ్లారెన్స్ పియర్స్, ఎలెనా బెలోవా, లెవిస్ పుల్మ్యాన్ యాజ్ బాబ్ అండ్ డేవిడ్ హార్బర్ యాజ్ రెడ్ గార్డియన్. వీళ్ళు ముగ్గురు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. లెవిస్ పుల్మ్యాన్ అయితే బాబ్ క్యారెక్టర్గా చేసిన యాక్టింగ్ గుర్తుండిపోతుంది. సెంట్రీలా బాబ్లా క్యారెక్టర్లో ఇతను చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. ఫ్లారెన్స్ పీ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ని చర్న్అవుట్ చేశారు మేకర్స్ అనడంలో సందేహం లేదు. ఇక రెడ్ గార్డియన్ రోల్లో డేవిడ్ హార్బర్ కూడా రెడ్ గార్డియన్కి దక్కాల్సిన అటెన్షన్ కోసం క్రేవ్ చేస్తున్నట్టు కనిపించే క్యారెక్టర్లో అండ్ టైం వచ్చినప్పుడు కామెడీ పండించడంలో కూడా ఆయన ఎక్సెల్ అయ్యారనే చెప్పొచ్చు. ఈ పర్టికులర్ యాక్టర్ యొక్క కామిక్ టైమింగ్ ఇస్ ఫెంటాస్టిక్. వీళ్ళనే కాదు కానీ ఆల్మోస్ట్ స్టార్కాస్ట్ అంతా కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇక మూడోది వచ్చేసి సినిమాటోగ్రఫీ. క్లైమాక్స్లో బాబ్ యొక్క డార్కర్ వర్షన్తో ఫైట్ అప్పుడు కెమెరా వర్క్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో థండర్బోల్ట్స్ టీమ్ మధ్యలో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా యూసేజ్ ఆఫ్ లైటింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇక నాలుగోది క్లైమాక్స్ బ్యాటిల్. అగైన్ బాబ్ యొక్క డార్కర్ వర్షన్తో క్లైమాక్స్ బ్యాటిల్లో టీమ్ అతనితో ఫైట్ చేయడానికి చూస్ చేసుకునే అప్రోచ్ కొంచెం కొత్తగా అనిపించింది అండ్ బాగుంది. ఒక టిపికల్ ఫిస్ట్ ఫైట్ ఆర్ గన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా కాకుండా కొంచెం కొత్త అప్రోచ్లో వెళ్ళారు, విచ్ ఇస్ గుడ్. ఇక వాట్ డింట్ వర్కౌట్ ఫర్ మీ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్చువల్లీ ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. వీటిలో మొదటిది వచ్చేసి ప్రెడిక్టబిలిటీ. ఇది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు కానీ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ది. అండ్ మీలో ఎవరికైనా, ఐ మీన్ మన మార్వెల్ ఫ్యాన్స్, మన సబ్స్క్రైబర్స్లో మార్వెల్ ఫ్యాన్స్ ఎవరికైనా ఇలా అనిపిస్తే ఈ టైం స్టాంప్ వేసి కామెంట్ చేయండి. హానెస్ట్గా మాట్లాడుకున్నట్లయితే యాక్షన్ ఫిలిమ్స్లో ఓ పెద్ద స్టోరీలు అండ్ ప్లాట్లు అంతగా ఉండవు కదా, అది మనందరికీ తెలిసిందే. కొంచెం తినుగా ఉంటుందని మనకి తెలుసు. అయితే ఈ పర్టికులర్ సినిమాకి ఒకటి కాదు రెండు కాదు అంటే ట్రైలర్లు రిలీజ్ చేసేసి ఊరికనే సినిమాకి సంబంధించిన బోల్డ్ అంత ఫుటేజ్ని బయటికి ఇచ్చేసి ప్రమోషన్స్ ముసుగులో సినిమా రిలీజ్కి ముందే చాలా ఫుటేజ్ని మూవీ మేకర్స్ బయట పెట్టేశారు. మూవీ రిలీజ్ అయ్యే ముందు ఒక టీజర్, ఒక ట్రైలర్ అండ్ ఒక ఫైనల్ ట్రైలర్ చాలు. దట్టు మార్వెల్ స్టూడియోస్ ప్రొడక్షన్లో వస్తుందంటే మీరెంత వరస్ట్ ప్రోడక్ట్ ఇచ్చినా మినిమం ఫుట్ఫాల్ ఉంటుంది. ఊరికే డిజ్నీ D23 ఈవెంట్ అని అప్పుడో ట్రైలరు, మళ్ళీ అదేదో సాకర్ మ్యాచ్ మధ్యలో ఇంకో ట్రైలరు, మళ్ళీ అఫీషియల్ ట్రైలర్ అని, అఫీషియల్ క్లిప్ అని, ఫైనల్ ట్రైలర్ అని, రిలీజ్ ట్రైలర్ అని, ఇన్ని ట్రైలర్స్ అండ్ వీడియో ఫుటేజ్లు ఎందుకు ఇస్తున్నారు అసలు? జస్ట్ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి థండర్బోల్ట్స్ అని సెర్చ్ చేస్తే కనీసం 5 to 6 ట్రైలర్స్ అండ్ అఫీషియల్ క్లిప్స్ వస్తున్నాయి. స్పాయిలర్స్ అవాయిడ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు అని చెప్పాలి. అసలు మీరు రిలీజ్ చేస్తే మేము చూడకుండా ఉంటామని చెప్పండి. రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ చాలా ఫుటేజ్ బయటకు వదిలేస్తే సినిమా చూసేటప్పుడు ఓకే ఇప్పుడు ఈ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది కదా, ఓకే ఇప్పుడు ఈ జోక్ వస్తుందని ప్రెడిక్ట్ చేసేసి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఒక రకంగా మీరే పోగొడుతున్నారు. సినిమాలో ఉన్నవే తిప్పి కొడితే 3-4 యాక్షన్ సీక్వెన్స్లు,
అవి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం వల్ల మీరు ఎక్కువ ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసేయడం వల్ల ఈ ట్రైలర్ల రూపంలో అఫీషియల్ క్లిప్స్ రూపంలో సినిమా ఎక్స్పీరియన్స్ వైజ్గా నాకైతే హై నోట్ రాలే. ఎందుకంటే మీ దగ్గర ఉన్న 3-4 యాక్షన్ సీక్వెన్స్లే మీరు ముందు ట్రైలర్స్లో రిలీజ్ చేసేసారు. ఐ హోప్ ఇది మార్వెల్ టీం ఎవరైనా చూస్తారో లేదో తెలియదు, కానీ చూస్తే మాత్రం ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ఎక్కువ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి సినిమా ఎక్స్పీరియన్స్ని పాడు చేయకండి. మీరే ఇండైరెక్ట్గా మీ సినిమాని చంపుకుంటున్నారు. ఇక సెకండ్ది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. టు బీ హానెస్ట్ స్టోరీ అయితే అంత గొప్పగా లేదు భయ్య. అండ్ మోర్ ఓవర్ నాట్ సో గ్రేట్ స్టోరీకి కనీసం స్క్రీన్ ప్లే అయినా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారా అంటే అది కూడా ఫ్లాట్ ఉంది. ప్రెడిక్టబిలిటీ ప్లస్ మీడియోకర్ స్టోరీ ప్లస్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే. ఇంకా లిస్ట్ అయిపోలేదమ్మా, ఇంకా ఉంది. ఇక మూడోది మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. అసలు మార్వెల్లో వచ్చిన డెడ్ పూల్ అండ్ వల్వరిన్ కానీ, థార్ రాగ్నరాక్ కానీ, షాంగ్‌చి కానీ వీటిలో మ్యూజిక్ కంపోజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఆసమ్ ఉంటాయి. అండ్ సౌండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. దీంట్లో నాకు టూడల్ అనిపించింది భయ్య. సీన్ని ఇంకా లేపడం కాకుండా కొంచెం పడుకోబెడతాయి. ఇక నాలుగోది టాస్క్ మాస్టర్ క్యారెక్టర్. ఇది ఒక పెద్ద అసంతృప్తి నాకు. అసలు ఏమైందిరా మార్వెల్ మీకు? ఈ క్యారెక్టర్ని ఎందుకు తెచ్చారు? అసలు అంత తక్కువ స్క్రీన్ టైం ఆ క్యారెక్టర్కి ఇచ్చి ఏం సాధిద్దామని తీసుకొచ్చారు? ఆ మాత్రం స్క్రీన్ టైం ఇచ్చే కన్నా ఎడిటింగ్లో లేపేయటమే మేలు కదా భయ్య. మార్వెల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఇలా ఎందుకు చేస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఇక నెక్స్ట్ది సెంట్రీ క్యారెక్టర్. సెంట్రీ క్యారెక్టర్ అయితే ప్యూర్గా ఎక్స్మెన్లో మ్యాగ్నెటో కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. అతను ఎప్పుడు ఎటుంటాడో జడ్జ్ చేయలేంగా. లైక్ హీస్ గుడ్ అండ్ హీస్ బ్యాడ్ అట్ సేమ్ టైం. టూ మచ్ ఓవర్ పవర్డ్ అనిపించింది నాకు. ముందు మార్వెల్ ఇలా ఉండేది కాదు. ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రాపర్గా దానికో ఇవల్యూషను, ఒక జర్నీ, ఒక పద్ధతి ఏడ్చేది. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోవాలి, ఇప్పుడే వీడు తోపు తురుమని ప్రూవ్ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ సెకండే వీడి వీక్నెస్ చూపించేయాలి, చాలా వల్నరబుల్ అని చూపించేయాలి. అసలు ఆడియన్స్ ఎలా రూట్ చేస్తారు ఇంక కొత్త క్యారెక్టర్స్కి? సో ఇవి నాకు నచ్చని ఆస్పెక్ట్స్. ఇక రేటింగ్స్ విషయానికి వస్తే యాక్టింగ్కి 3.5/5, స్టోరీకి 2/5, సినిమాటోగ్రఫీకి 3/5 అండ్ మ్యూజిక్కి 2/5. దీన్ని బట్టి మనం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక థండర్బోల్ట్స్ మూవీకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 2.5/5. ద ఫిల్మ్ ఇస్ యావరేజ్. ఇంకా చాలా బాగా తీయొచ్చు. రైటింగ్ డెఫినెట్లీ వీక్ ఉంది సినిమాలో అని చెప్పొచ్చు. అయితే సినిమాలో హ్యూమర్ బాగుంది అండ్ ఫ్లోరెన్స్ ప్యూ, డేవిడ్ హార్బర్ అండ్ లెవిస్ పుల్వెన్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ రోల్స్. వీళ్ళు డూమ్స్ డేకి ఎలా కనెక్ట్ అవుతారు, ఫెంటాస్టిక్ ఫోర్కి ఎలా కనెక్ట్ అవుతారు, ఫ్యూచర్ ఎంసీయూలో వీళ్ళ రోల్ ఏంటి, థండర్బోల్ట్స్ నేమ్ చివర్లో ఆ ఆస్ట్రిక్ సింబల్ ఏంటి, ఎట్సెట్రా ఎట్సెట్రా లాంటి క్వశ్చన్స్ మీకు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో 2 క్రెడిట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మిడ్ క్రెడిట్ సీన్, అది అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇంకొకటి ఎండ్ క్రెడిట్స్, ఇది కొంచెం ఇంపార్టెంటే. సో ఈ క్రెడిట్ సీన్స్ మీద డిస్కషన్ ఒక సెపరేట్ వీడియోలో చేద్దాం మనం. అవి మన ఛానల్లో ఈ వీకెండ్లో పబ్లిష్ అవుతాయి. ఒకవేళ మీరు కూడా థండర్బోల్ట్స్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.